అమావాస్య ఎప్పుడు 14 15 జూన్ 14-15 అమావాస్య పూజలు. ఏ రోజు దిష్టి తీయాలి, ఏ రోజు వ్రతం చేయాలి? అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక రహస్యాలను, మన సనాతన ధర్మంలో దాగి ఉన్న ఎన్నో అద్భుతమైన పూజా విధానాలను, ధర్మ సందేహాలను మీకు సవివరంగా తెలియజేసే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ధార్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో భక్తితో ఓం నమః శివాయ అని రాయటం మర్చిపోకండి. మిత్రులారా, ఈ జూన్ నెలలో రాబోతున్న అమావాస్య గురించి భక్తులందరిలో ఒక పెద్ద గందరగోళం నెలకొంది. క్యాలెండర్ చూస్తే ఒక పక్క జూన్ 14వ తేదీ ఆదివారం అమావాస్య అని ఉంది, మరోపక్క జూన్ 15వ తేదీ సోమవారం కూడా అమావాస్య అని ఉంది. కొందరు పండితులేమో ఆదివారం అర్క అమావాస్య అంటున్నారు, మరికొందరు సోమవారం సోమావతి అమావాస్య అంటున్నారు. అసలు ఈ రెండు రోజుల్లో ఏ రోజు అమావాస్య? మనం ఆదివారం పూజ చేయాలా లేక సోమవారం పూజ చేయాలా? అసలు అర్క అమావాస్య కరెక్టా లేక సోమావతి అమావాస్య కరెక్టా అనే ఎన్నో సందేహాలు మీ మదిలో మెదులుతూనే ఉంటాయి. అయితే మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే మన అదృష్టం కొద్దీ ఈసారి ఒకే అమావాస్యకు రెండు అద్భుతమైన యోగాలు కలిసి వచ్చాయి. ఆ రెండు పేర్లు కరెక్టే. మరి ఏ రోజు ఏ పరిహారం చెయ్యాలి, ఏ రోజు పూజ చేయాలో ఎలాంటి గందరగోళం లేకుండా ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అసలు ఈ కన్ఫ్యూజన్ ఎందుకొచ్చిందంటే, మన హిందూ పంచాంగం ప్రకారం తిథులు అనేవి ఇంగ్లీష్ క్యాలెండర్ లాగా అర్ధరాత్రి 12 గంటలకు మారిపోవు. ఒక తిథి ఒక రోజు మొదలై మరుసటి రోజు ముగుస్తుంది. ఈ జూన్ నెలలో వచ్చే అమావాస్య కూడా సరిగ్గా అలాగే వచ్చింది. జూన్ 14వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 11:42 అమావాస్య తిథి మొదలై జూన్ 15వ తేదీ సోమవారం ఉదయం 9:15 వరకు కొనసాగుతుంది. దీని అర్థం ఏమిటంటే, ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైన అమావాస్య తిథి ఆ రాత్రితో పాటు మరుసటి రోజు సోమవారం సూర్యోదయ సమయానికి కూడా కొనసాగుతుంది. మన ధర్మశాస్త్రాల ప్రకారం ఒక్కో సమయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. దాని ప్రకారమే ఈ అమావాస్యకు అర్క అమావాస్య మరియు సోమావతి అమావాస్య అనే రెండు అద్భుతమైన పేర్లు వచ్చాయి. ముందుగా జూన్ 14వ తేదీ ఆదివారం సంగతి చూద్దాం. ఆదివారం నాడు అమావాస్య వస్తే దాన్ని శాస్త్ర పరిభాషలో అర్క అమావాస్య లేదా భాను అమావాస్య అని పిలుస్తారు. అర్క అంటే సూర్యుడు అని అర్థం. ఈ అర్క అమావాస్య రోజే ఆకాశంలో గ్రహాల అనుకూలత వల్ల సిద్ధయోగము అనేది ఏర్పడుతుంది. సాధారణంగా అమావాస్య రోజున ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడానికి, నరదిష్టి, గ్రహపీడలు వదిలించుకోవటానికి పరిహారాలు చేస్తూ ఉంటారు. ఈ దిష్టి పరిహారాలు చేయటానికి ఎప్పుడూ కూడా సాయంత్రం మరియు రాత్రి సమయాలే అత్యంత అనుకూలమైనవి. జూన్ 14 ఆదివారం సాయంత్రం అంతా అమావాస్య తిథి ఉంది కాబట్టి ఈ అర్క అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల సమయంలో దరిద్రాన్ని పారద్రోలే పరిహారాలు ఖచ్చితంగా చేయాలి. మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా, ఏ పని చేపట్టినా ఆటంకాలు వస్తున్నా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా, ఈ ఆదివారం సాయంత్రం బూడిద గుమ్మడికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఇంటి గుమ్మానికి ఉట్టిలో కట్టండి. అలాగే ఒక ప్లేట్లో కుంకుమ నీళ్లు పోసి, రాళ్ల ఉప్పు వేసి, నిమ్మకాయను కోసి అందులో కర్పూరం వెలిగించి ఇల్లంతా ఆ హారతిని చూపించి బయట పారబోయండి. కుదిరితే సాయంత్రం తులసీ కోట దగ్గర బియ్యపిండితో షట్కోణ ముగ్గు వేసి అందులో 20 నిమ్మదొప్పలతో దీపాలు వెలిగించి అమ్మవారిని ఆరాధించండి. ఈ విధంగా ఆదివారం సాయంత్రం అర్క అమావాస్య విశిష్టతను ఉపయోగించుకుని మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని మొత్తం వదిలించుకోవచ్చు. ఇక జూన్ 15వ తేదీ సోమవారం ఉదయం విషయానికి వద్దాం.
మన హైందవ ధర్మశాస్త్రాలలో ఉదయ తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే సూర్యోదయం సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజంతా అదే తిథిని పండుగగా, పర్వదినంగా జరుపుకోవాలని నియమం ఉంది. సోమవారం ఉదయం 9:15 వరకు అమావాస్య ఉంది కాబట్టి సూర్యోదయానికి అమావాస్య ఉన్నట్లే కదా. అందుకే దీన్ని సోమావతి అమావాస్య అంటారు. అర్క అమావాస్య అనేది నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవటానికి ఉపయోగిస్తే, ఈ సోమావతి అమావాస్య అనేది పాజిటివ్ ఎనర్జీని, అంటే దైవానుగ్రహాన్ని, మాంగళ్య బలాన్ని పెంచుకోవటానికి చేసే పూజలకు అత్యంత పవిత్రమైనది. సోమవారం అనగానే పరమశివుడికి ఎంతో ఇష్టం. దానికి తోడు ఇది అమావాస్య కాబట్టి ఈరోజు ఉదయం స్త్రీలు తమ సౌభాగ్యం కోసం ఖచ్చితంగా వ్రతం చేయాలి. సోమావతి అనే మహాపతివ్రత ఈ అమావాస్య రోజే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడుకుంది. అందుకే ఈ సోమావతి అమావాస్య రోజు ఉదయాన్నే ప్రతి ముత్తైదువు నిద్రలేచి తలస్నానం చేసి సాక్షాత్తు త్రిమూర్తులు కొలువై ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్లి భక్తితో 108 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత శివాలయానికి వెళ్లి పరమశివుడికి అభిషేకం చేయించి శివపార్వతులకు మరియు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి బియ్యపిండితో లేదా కొబ్బరి చిప్పతో దీపారాధన చెయ్యాలి. ఈ విధంగా చేయటం వల్ల భర్తకు ఉన్న ఆయుర్దాయ గండాలు తొలగిపోయి నిండు 100 ఏళ్లు చల్లగా ఉంటారని, అలాగే కుటుంబంలో సిరి సంపదలకు లోటు ఉండదని పురాణాలు చెబుతున్నాయి. దానికి తోడు ఈరోజు పేదలకు అన్నదానం చేయడం, గోమాతకు ఆహారం తినిపించడం వల్ల 33 కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఈ ఆదివారం సాయంత్రం దరిద్రాన్ని పారద్రోలే నిమ్మకాయ దీపాలు, గుమ్మడికాయ పరిహారాలు ఎలా చేయాలో పూర్తి వివరాలతో రేపు మన ఛానల్లో ఒక ప్రత్యేకమైన వీడియో రాబోతోంది. అలాగే సోమవారం ఉదయం ముత్తైదువులు తమ సౌభాగ్యం కోసం ఖచ్చితంగా చేయాల్సిన రావి చెట్టు పూజా విధానం గురించి జూన్ 14న మరొక అద్భుతమైన వీడియో రాబోతోంది. మీరు ఆ 2 ముఖ్యమైన పూజా విధానాలు మిస్ కాకుండా ఉండాలంటే దయచేసి ఇప్పుడే మన ది పురాణిక్ పాత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వాళ్లకు ఉన్న సందేహాలను కూడా దూరం చేయండి. అలాగే కామెంట్ బాక్సులో భక్తితో ఓం నమః శివాయ అని రాయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.